భూమి మీద మనం చక్కగా సంతోషంగా ఇల్లు కట్టుకొని నివసించాలి. ఆ నివసించే ఇంట్లో ఏ గ్రహాలు కూడా మనల్ని ఇబ్బంది పెట్టకుండా ఉండాలి అని అంటే భూమి పూజ చాలా చాలా జాగ్రత్తగా ఇప్పుడు నేను చెప్పినట్టు కనుక చేసినట్టయితే అదృష్టవంతులు అవుతారండి. ఎలాగా అంటే ఇప్పుడు సపోజ్ మీరు శంకుస్థాపన చేసే ముందు ఒక నెల రోజులో 3 నెలల్లో టైం ఉందనుకోండి, చక్కగా దాన్ని దున్నడము లేదంటే పారతోటి చక్కగా చెక్కేసేసి నవధాన్యాలని తీసుకుని చక్కగా నవధాన్యాలని పాలతోటి తడిపేసి మొత్తం చిమ్మేయండి. మొత్తం బలమంతా చిమ్మేశారనుకోండి, చిమ్మేసి రోజు నీళ్లు గనక మీరు పెడుతూ ఉంటే చక్కగా మొలకలు వచ్చేస్తాయండి. ఆ మొలకలు వచ్చిన తర్వాత ఆ గడ్డినంతటిని కూడా ఒక 3 నెలలు పోయిన తర్వాత కోసేసి తీసుకెళ్ళి ఆవుకి గాసం కింద వేసేయండి. అప్పుడు ఈ భూమి శుద్ధ అయిపోతుంది.